ఎంతకాలం మోసం చేస్తారు? ఎంతకాలం మభ్యపెడతారు? ఏ రకంగా మీరు ఈ ప్రాంత ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చెప్పి చూస్తా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల్లో తిరుగుబాటు రాబోతా ఉంది మీ దుర్మార్గాల్ని చూసి. ప్రజలు మీకు మొట్టెక్కాయలు వేసినా కూడా మీకు ఇంకా సిగ్గు రాకుండా ఉంది. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చింది ఎవరండి? ఇది ప్రభుత్వ కళాశాల, మొత్తం సీట్లన్నీ ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది అని తప్పుడు ప్రచారం చేస్తారా? మీరు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఏం రాసి ఇచ్చారండి? 50% సీట్లు ఏ కేటగిరీలో, 35% సీట్లు బి కేటగిరీలో, 15% సీట్లు సి కేటగిరీలో మేము ఫీజులు కలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే ప్రైవేట్ కళాశాలలు కలెక్ట్ చేసుకుంటున్నాయో అదే ప్రకారం మేము కలెక్ట్ చేస్తామని చెప్పి మీరు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుమతి తీసుకున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మీరు పోతున్న బాటలోనే మేము వస్తే మేము ప్రైవేట్ పరం చేశాము, ప్రైవేట్లకు అమ్ముతున్నామని చెప్తారా? సిగ్గుందా? మనుషులేనా? మనిషి పుట్టక పుట్టారా అని కూడా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మీరు చేసింది రైటు, మేము చేస్తే తప్ప అంటే మీరు చేసిందే మేము ఫాలో అవటం, మేము చేస్తున్నది తప్ప. ఈరోజు పీపీపీ మోడ్లో మేము కళాశాల ఇవ్వబోతా ఉంటే ప్రైవేట్ పరం అంటారు. 13,000 కోట్లు తెచ్చినవాడు మరి ఏం బికావు? ఏం చేసావు? ఆ డబ్బు పక్కదారి పట్టించావు. 8,500 కోట్ల రూపాయలతో సింగిల్ టెండర్ ఇచ్చావు. మేము మా నాయకులు 8% కమిషన్ తీసుకొని టెండర్లు ఇప్పిస్తున్నా ఉన్నారా? అదే మాట మేము అనొచ్చు కదా మిమ్మల్ని. ఈరోజు మీరు 8% కమిషన్ తీసుకొని ఈ కాలేజీలందరినీ మా ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టావని, ఈ ప్రాంత ప్రజల్లో ఆశలలో నువ్వు నీళ్లు పోసావని మేము ఈ మొండి గోడలను చూసి మేము చెప్పలేమా? నాలుగుందని అనగానే సరే, నాలుగుకేదొస్తుంది మాట్లాడటమేనా? మంచి చెడు పెద్ద చిన్న గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేది కాకుండా మళ్ళా మమ్మల్ని కష్టపడి పనిచేస్తూ ఉంటే, మా నాయకులు అహోరాత్రులు తిరిగి కష్టపడి పనిచేస్తూ ఉంటే హేళన చేస్తారా? లంచాలు తీసుకుని మాట్లాడతారా? మీరు అసలు మనుషుల పశువులా అని కూడా మేము అడుగుతా ఉన్నాం.